నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ముగిసిన తొలి విడత నామినేషన్ల గడువు. అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ. కొండగట్టు కింద భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు. గుంటూరు జీజీహెచ్లో హైటెన్షన్. రోగిలా వచ్చిన ఆరోగ్య కార్యదర్శి. దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీకి వర్ష సూచన. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు. సోనియా రాహుల్పై నేరపూరిత కుట్ర అభియోగం. డీటెయిల్స్ చూస్తే కొండగట్టు స్టేజీ వద్ద అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామాగ్రి కాలి బూడిదైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. ఒక్కో దుకాణంలో 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు విలువైన బొమ్మలుంటాయి. ఈ ప్రమాదంలో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద వ్యాపారుల రోదనలు మిన్నంటాయి. 12 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది రాగా అప్పటికే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మల్యాల, ధర్మపురి సిఐలు రవి, నరసింహారెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని బాధితులు అంటున్నారు. ఇక సంఘటన సమయంలో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటల్లో ఆహుతి అవుతున్న తమ దుకాణాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఫైర్ సర్వీసులకు సమాచారం చేరినా ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరడానికి ఆలస్యం కావడంతో మంటలు మరింత విస్తరించాయి. బాధిత వ్యాపారులు ఈ ఆలస్యం కారణంగా నష్టం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సంతోష్. విజయ్, జగిత్యాల జిల్లాలో కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కొండగట్టు దిగువ ప్రాంతం నడకదారి సమీపంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ పై ఉండే దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వరుసగా ఉన్న దుకాణాలను అగ్నికి ఆహుతి చేశాయి. సుమారు 30 దుకాణాలు అయితే పూర్తిగా దగ్ధమైపోయాయి. మొత్తం మంటల్లో కల్లారా చూస్తున్నటువంటి ఆ నష్టాన్ని చూస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే వ్యాపారులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. స్థానికుల్లో ఒక తీవ్ర ఆందోళన అటువంటి సంఘటన అయితే మనము విజువల్స్ లో చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. సమాచారం అందుకున్నటువంటి అయితే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అయితే అదుపు చేశారు. మంటలు పూర్తిగా అదుపు చేసినప్పటికీ కూడా పొగ అయితే ఇంకా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి వ్యాపారులు ఘటనా స్థలంలోనే నిలబడి విలవిలలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అగ్ని ప్రమాదం అర్ధరాత్రి తర్వాతే జరిగిందని స్థానికులు అయితే చెప్తున్నారు. మొదట ఒక దుకాణం దగ్గర చిన్న మంటలు కనిపించాయి, కానీ ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరడం మంటలు క్రమంగా పక్కపక్కన ఉన్న దుకాణాలకు వ్యాపించి ఒక దుకాణం మొదలుకొని 30 దుకాణాలకు పైగా షాపులు పూర్తిగా అయితే దగ్ధమయ్యాయని
బాధితులు అయితే అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూటే కారణమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక స్పష్టమైన నష్టపోయిన నష్టానికి సంబంధించిన వ్యాపారాలకు ఎలాంటి సాయం అందిస్తారు, ప్రభుత్వం అందిస్తుందా లేదా అన్న విషయం అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా ఈ ఘటనపై అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అగ్ని చెలరేగిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అయితే కలెక్టర్ వివరించారు. బాధితులకు అండగా నిలిచి ఆత్మవిశ్వాసం కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని బండి సంజయ్ అధికారులు ఆదేశించారు. అయితే మొత్తంగా కూడా అయితే ఈ ఘటన జరగడానికి మూల కారణం ఏంటి, షార్ట్ సర్క్యూటేనా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు విచారణ ప్రారంభించారు. మొత్తంగా కూడా ఈ యొక్క ఆస్తి నష్టానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు తీవ్ర ఆందోళనకు చెందిన పరిస్థితి అయితే నెలకొంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. నిన్న చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 51,000కు పైగా మంది నామినేషన్లు వేశారు. ఈ ప్రక్రియ 3 రోజులు కొనసాగింది. ఆర్వోలు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,236 పంచాయతీలకు 37,440 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖల ప్రక్రియ ముగియగా ఈ రోజు నుంచి నామినేషన్ల పరిశీలనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా రెడీ చేస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీల్ చేసుకోవచ్చు. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత మరుసటి రోజు నామినేషన్ల తిరస్కరణపై అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. మరుసటి రోజే అప్పీల్ను సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. తిరస్కరించిన నామినేషన్ పై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిశీలిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతిరోజు 1/2 డజన్కు పైగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు లారీని వేగంగా వచ్చి ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే 2 మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. నేరేడిగొండ మండలం బోధ్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. తెలుగు
రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు బౌద్ధ్ క్రాస్ రోడ్స్ వద్ద ఒక లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టినటువంటి ఘటన చూస్తున్నాం. ఇది అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి వెంకట్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయ్, బోధ్ క్రాస్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి మంచు కురుస్తుంది. మంచు కారణంగానే ఆ బస్ డ్రైవర్ ఓవర్టేక్ చేస్తుండగా లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. కొంతమంది స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు ముగ్గురు కావడంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతుంది. మొత్తానికైతే ఇది యూపీకి చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు. ఇది హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుంది. యూపీ 65 QT 4270 సింగ్ ట్రావెల్స్ అని ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఒక పక్క విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటు నిర్మల్ ఎస్పీ, ఆదిలాబాద్ ఎస్పీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు కొనసాగించొద్దు, అర్ధరాత్రి తర్వాత ఆపేయాలి, ఉదయం పూట తెల్లవారినాక మంచు తగ్గిన తర్వాతనే ప్రయాణాలు చేయాలని చెప్తున్నారు. పూర్తిగా వీటిని పట్టించుకోకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు. అది జాతీయ రహదారి 44 మీద నిత్యం ట్రావెల్స్ వెళ్తుంటాయి. ట్రావెల్స్ కు వాళ్ళు ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినప్పుడు పట్టించుకోకుండా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి విచారణ మాత్రం వేగవంతంగా సాగుతుంది. ఈ స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదానికి గురైంది. స్లీపర్ కోచ్లు కూడా ఇవి ఇరు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. స్లీపర్ కోచ్లు ఏదైనా మాడిఫై చేసినటువంటి బస్సులుంటే వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్తుంది. ఈ రోజు ప్రమాదం జరిగింది కూడా స్లీపర్ కోచ్ బస్సే. దీనికి సంబంధించి మాత్రం విచారణ కొనసాగుతుంది. ఆర్టీఏ అధికారులు రావాల్సి ఉంటుంది. ఆర్టీఏ అధికారులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. దీనికి సంబంధించి ప్రమాదాలకు మాత్రం ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహించాయి. నవంబర్ 29, 2009 కేసీఆర్ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టమని దానిని స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ చేపట్టిన శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికి ఆదర్శమని ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ తలపెట్టిన దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలకమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు నవీన్ రెడ్డి చెప్పారు. నవంబర్ 29 దీక్షా దివాస్గా జరుపుకుంటున్నామని నవీన్ రెడ్డి చెప్పారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. దీక్షా దివాస్ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మమతా మెడికల్ కాలేజీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు సాగిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా స్థలాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సందర్శించిన మంత్రి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావచ్చున్న నేపథ్యంలో సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలో భద్రతా చర్యలను స్పష్టంగా అమలు చేయాలని సూచించిన ఆయన పార్కింగ్ సౌకర్యాలు, సమీప రహదారుల విస్తరణ, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వస్తువులను సమర్థంగా కల్పించాల్సిన అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. పాలన ప్రభుత్వం
2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తేదీ నాడు వస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి గ్రౌండ్లో సమావేశం జరగబోతూ ఉంది. సమావేశానికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతాను. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు. అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం ఇటు 4 జిల్లాల మధ్యలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా విద్య, వైద్యము, పారిశ్రామికరణ, ఉపాధి, ఇరిగేషన్, హెల్త్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ అన్ని కలిపి జరిపే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారు సహకార కేబినెట్ మంత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చాలామంది పెద్దలు మంత్రులందరూ కూడా ఇంటికి వస్తూ ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం. తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష గురించి మాట్లాడే నైతిక అర్హత మహేష్ కుమార్ గౌడ్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని స్వరాష్ట్ర సాధన కోసం అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, పిసిసి అధ్యక్షుల పదవులను అనుభవిస్తున్నారని చెప్పారు. దీక్షా దివాస్ సందర్భంగా నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తర్లు నిరాహార దీక్ష చేశారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే కేంద్ర ప్రకటన చేసిందని గుర్తు చేశారు. విద్యార్థుల బలిదానాలకు కారణమైన సోనియా గాంధీకి పూలమాలలు ఎలా వేస్తారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ గతిని మలుపునిప్పిన రోజు ఈ దీక్షా దివస్ రోజు, తెలంగాణ రాష్ట్ర ఉనికిని తెచ్చిన రోజు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉనికి ఉన్నది అని అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది అంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ దీక్ష ఫలితమే. కాబట్టే ఇవాళ మనం ఈ దీక్షా దివస్ని ఇంత గొప్పగా జరుపుకుంటున్నామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అది ఇవాళ మహేష్ గౌడ్ గారు అంటున్నారు, నిన్న కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం రాలేదు అన్న మాట మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి పూలమాల వేయాలి, మీరు దీక్షా దివస్ కార్యక్రమం చేసుడు కాదు అని అంటున్నాడు. నేను అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని, కేసీఆర్ దీక్ష చేసిన రోజు, విద్యార్థుల ఆన్లైన్ రోజు, జైళ్లలో పడ్డ రోజు, మహేష్ కుమార్ గౌడ్ మీరు ఎక్కడ ఉన్నారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళని. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేనైనా ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. తెలంగాణ సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు స్వచ్ఛంద పదవి విరమణ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంకా 5 నెలల సర్వీస్ ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. కోదాడ మండలం గుదిబండ గ్రామం నుంచి పోటీకి ఎస్ఐ వెంకటేశ్వర్లు సిద్ధమవుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.